In this video, we will know the eligibility criteria for filing ITR 5. ఈ వీడియోలో మనం ITR 5 ఫైల్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటనే తెలుసుకుందాం. దిస్ ఫామ్ ఈజ్ ఫర్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్స్, కోఆపరేటివ్ సొసైటీస్, సొసైటీ రిజిస్టర్డ్ అండర్ 1860 Act, estate of deceased person, estate of an insolvent, business trust referred to in section 139 subclause 4E, investment funds referred to in section 139 4F. అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ కానీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ రెండు సిమిలరే. అలాగే ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, సొసైటీస్ 1860 యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయబడి ఉంటే అలాంటి సొసైటీస్ కానీ, ఎస్టేట్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్ అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తుల వివరాలు తెలియజేయడానికి కానీ, ఎస్టేట్ ఆఫ్ అన్ ఇన్సాల్వెంట్ అంటే అప్పు తీసుకుని ఆ అప్పు తిరిగి చెల్లించలేక ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటే ఇంకా మీరు ఎదురు కట్టాల్సి వస్తే కనుక ఇంకా కట్టాల్సి ఉంటే అలాంటి వివరాలు తెలియజేయాలన్నా కానీ, అలాగే సెక్షన్ 139 సబ్క్లాస్ 4E కింద వచ్చే బిజినెస్ ట్రస్ట్ ఏమైనా ఉన్నా కానీ, దాంతోపాటు 139 4F కిందకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ITR 5ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ITR 5 ఫామ్ని ఫైల్ చేయడానికి ఎవరు అనర్హులో తెలుసుకుందాం. దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఫైల్ ITR 7 అంటే ITR 7కి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో కంప్లీట్గా వాళ్ళు ITR 5ని ఫైల్ చేయకూడదు. Those who are eligible to file ITR under section 139A, 139B, 139D అంటే ఈ సెక్షన్స్ కింద ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ITR 5ని ఫైల్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ మరియు కంపెనీస్ ఈ ముగ్గురు కూడా ITR 5ని ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ కారు. I hope you understood about ITR 5. Thank you.